నమస్తే ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ దివ్యాంగులందరికీ మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తుంది. మీరందరూ కూడా మీ సెంటర్లో మీరు గ్రామాల్లో ఉన్నారనుకోండి, ఎంపీటీఓ సెంటర్లకు వెళ్ళండి. లేదా పట్టణాల్లో ఉన్నారనుకోండి మున్సిపాలిటీ సెంటర్లు దానికి సంబంధించిన కేంద్రాలకు వెళ్ళండి. గతంలో మీరైతే ఎలాగైతే వెళ్ళారో అదే కేంద్రాలకి ఆధార్ కార్డు, మీ సదరన్ సర్టిఫికెట్ ఇవన్నీ తీసుకుని మళ్ళీ వెళ్ళండి. అక్కడ డాక్టర్లు మళ్ళీ వెరిఫికేషన్ చేస్తున్నారు. మీకు శుభార్త ఏంటంటే, గతంలో 60% వైకల్యం వచ్చిన వాళ్ళు ఇప్పుడు 90% కూడా వస్తుంది. వాళ్ళకి గతంలో 35% ఉన్న వాళ్ళకి 60 నుంచి 70% కూడా వైకల్యం చూపిస్తుంది. అంటే మీరు ఎవరు నిరుత్సాహపడద్దు. అయ్యో మాకు ఇంకా రావు కదా, 1,35,000 మందికి సెప్టెంబర్ నెలలో మాత్రమే ఇస్తారు, ఇంక ఇవ్వరు కదా అనుకోమాకండి. సెప్టెంబర్ నెల మొత్తం కూడా మీ రీవెరిఫికేషన్ చేస్తున్నారు. గతంలో మీరు ఎక్కడికి వెళ్ళారో అక్కడికే వెళ్ళండి. అయితే మీకు చిన్న డౌట్ కూడా రావచ్చు, అదే డాక్టర్లు మళ్ళీ మనకి వైకల్యం పెంచుతారా అని. ఇక్కడ పెంచుతారా తగ్గిస్తారా అని సమస్య కాదు. మానవ తప్పిదం ఎవరికైనా జరిగిద్ది. డాక్టర్లు కూడా పని ఒత్తిడి వలనో లేదా చంద్రబాబు నాయుడు గారి మీద కొంచెం ఏదన్నా ద్వేషం ఉండటం వలనో ఏమో కొంతమంది మీకు తగ్గించవచ్చు. అందుకని మళ్ళీ గవర్నమెంట్ తెలివిగా మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టుకోమంది. మీరు వెళ్ళండి, వెళ్తే ఆశావాదంతో వెళ్ళండి, మంచి జరిగిద్దని వెళ్ళండి, తప్పే లేదు. ఆధార్ కార్డు, సదరన్ సర్టిఫికెట్, లేదా మీకు అంగవైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొని వెళ్ళండి, మంచి జరిగిద్ది. మీరు ఒకటి మనసులో పెట్టుకోండి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ జేబుల్లో డబ్బులు ఏమి ఇవ్వరు. ప్రజల దగ్గర ట్యాక్సెస్ వసూలు చేసి ఆ డబ్బుల్ని మీకు ఇస్తారు. మీరందరూ కూడా ప్రజలే, మీ డబ్బే మీకు ఇస్తారు. ధైర్యంగా వెళ్ళండి. ఏ అంగవైకల్యం లేకపోతే మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఏమి వెళ్ళొద్దు, ఇంక వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ చిన్నపాటి అంగవైకల్యం ఉన్నా వెళ్ళండి. డాక్టర్ల మనసు ఎలా ఉండిద్దో చెప్పలేం, అప్పటికి వాళ్ళు చేసే విధానం ఎలా ఉండిద్దో చెప్పలేం. మీకు మంచి జరిగిద్ది. నాకు కొంతమంది కూడా ఎస్ఎంఎస్లు పెట్టారు, కామెంట్స్ పెట్టారు. సార్ మేము వెళ్ళామండి, నాకు అప్పుడు 70 చూపించింది, ఇప్పుడు నాకు 95 ఇచ్చారు, నాకు అంతా దేవుడి దయాల్లో జరిగింది. దేవుడి దయాల్లో జరిగిద్ది. కానీ మన ప్రయత్నం కూడా ఉండాలా. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ ప్రయత్నం మీరు చేయండి, మీకు మంచి జరిగిద్ది. ఇంకొకటి, సార్ ఎన్ని రోజులు జరిగిద్ది? మామూలుగా అయితే సెప్టెంబర్ అక్టోబర్ నెల మొత్తం జరిగిద్ది అనేది ఒక సమాచారం. మీరు ఎందుకు అక్టోబర్ దాకా ఎందుకు ఆగాలి? సెప్టెంబర్ నెల మాత్రమే అనుకుని వెళ్ళండి. వెళ్తే మీకు అక్కడ ఉన్న డాక్టర్లో వెరిఫికేషన్ చేస్తారు. మీకు వచ్చిందనుకో మంచిదేగా, ఒకవేళ రాలేదనుకో నో ప్రాబ్లం, ధైర్యంగా ఇళ్ళకి వచ్చేయండి. ఏమీ కాదు, ఏమీ లేదని చూపిస్తే వాళ్ళు మనంతా సక్రమంగా ఉన్నట్టే కదా, కష్టపడదామండి, వేరే పని చూసుకుందామండి, ఇబ్బంది ఏమీ ఉండదు. అవసరమైతే గవర్నమెంట్ ఇంకోటి కూడా అన్నారు, అవసరమైతే ఇంకా కూడా ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెల తర్వాత కూడా ఇంకా ఎవరన్నా అబ్జెక్షన్ చేస్తే వాళ్ళను కూడా పునః పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఈ వెరిఫికేషన్లోనే ఏమీ కాని వాళ్ళకి మాత్రం, ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి ఇక వాళ్ళకి రీవెరిఫికేషన్ గట్రా ఉండవు, వాళ్ళకి అంగవైకల్యం పెన్షన్స్ ఏమి ఉండవు అని చెప్పారు. సరే ఏదన్నా కానివ్వండి, మీరు వెళ్ళండి, మంచి జరిగిద్ది. మొన్న క్యాబినెట్లో కూడా కొత్త పెన్షన్ల గురించి ఏం మాట్లాడలేదు. పాతోళ్ళే ఆ 1,35,000 మంది మళ్ళీ వెళ్ళి రీవెరిఫికేషన్ చేసుకుని అది మీ హక్కు, మీ పెన్షన్ మీరు పొందండి. నమస్తే ఫ్రెండ్స్, సెప్టెంబర్ నెలలోనే ఈ నెల మాత్రమే అనుకుని ట్రై చేయండి, మీకు కంపల్సరీగా వస్తాయి. నమస్తే ఫ్రెండ్స్.